తడిసిన ధాన్యానికి మద్దతు ధర వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకి 500 బోనస్. ప్రతి గింజను కొంటాం. అకాల వర్షాలతో పంట నష్టంపై నివేదిక అవసరం. 600 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ. అమ్మ ఆదర్శ పాఠశాలలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఇదేం తీరు? ఇన్ని ఫిర్యాదులు చేసినా చర్యలేవి? ఎన్నికల కమిషన్ ప్రశ్నించిన సీతారాం యేచూరి. కవిత కస్టడీ పెంపు. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణ. దేశంలో తుఫాన్ల మార్పు. రాహుల్ గాంధీ. హెలికాప్టర్ ప్రమాదంలో రైసే మృతి ధృవీకరించిన ఇరాన్. ప్రపంచ నేతల సంతాపం. తాత్కాలిక అధ్యక్షుడిగా మక్షర్. ఇజ్రాయెల్ పాత్రపై అనుమానాలు. మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తాం. రాజ్యాంగ సంక్షేమమే కీలకం. 400 పైగా సీట్లు వస్తాయి. అవినీతిపై పోరు కొనసాగుతుంది. ప్రధాని మోడీ. హస్తానికి మిత్రపక్షాల బలం. కలిసి వస్తున్న ఇండియా కూటమి బ్లాక్. పలు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న పార్టీలు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400+ స్థానాలు సొంతం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కమల్నాథులు ధీమా వ్యక్తం చేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇండియా బ్లాక్పై తడిసిన ప్రతి గింజను కొంటాం. రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. వానాకాలం నుంచి సన్నవడ్లకు 500 బోనస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలో నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు. నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి మరమ్మతులు. గత ప్రభుత్వ వ్యయానికి వృధా కానివ్వం. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా, కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు. మంత్రిమండలి భేటీల నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి. బోనస్తో 2000 కోట్ల భారం. మంత్రిమండలి అంచనా. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. విదేశాంగ మంత్రి సహా మరో 6. అటవీ ప్రాంతాల్లో కూలిన హెలికాప్టర్. మోదీ పలు దేశాల నేతల దిగ్భ్రాంతి. దొడ్ల ఓట్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నియమించిన మాజీ మంత్రి హరీష్ రావు. లోయలో పడిన వాహనం. ఛత్తీస్గఢ్లో 18 మంది గిరిజనుల దుర్మరణం. 5వ విడతలో 59% పోలింగ్. బారాముల్లాలో తొలిసారిగా భారీగా ఓటింగ్. పశ్చిమ బెంగాల్లో చెదురుముదురు ఘటనలు. ఇప్పటివరకు 428 సీట్లకు పూర్తయిన ఎన్నికలు. ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు. టెస్కాప్ జీఎం వాణిబాణులు సూచన తాము భర్త ఫైనాన్స్ సంస్థ. జూన్ 2న సునేత సభ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 10 సంవత్సరాలు పూర్తవుతుండటంతో ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గ నిర్ణయం. సభ ఉత్సవాల అనుమతి కోసం ఈసీకి లేఖ రాయడం నిర్ణయం. తడిసిన ధాన్యం కొనుగోలు. పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం. సన్నబియ్యం పండించే రైతులకు 500 బోనస్. అమ్మ ఆదర్శ కమిటీలు. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన. సర్కారు సన్నాల రాగం. బోనస్ పేరిట రైతులకు మొండి చేయి. భూమికి పరిహారంగా భూమి. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ శాఖ 200 ఎకరాలు స్వాధీనం చేయాల్సింది. ఇప్పటివరకు దృష్టి సారించని రాష్ట్ర ప్రభుత్వం. RRR ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియలో గందరగోళం. భూములకు విలువ కట్టి చెల్లించే పద్ధతికి స్వస్తి పలికిన కేంద్రం. బెంగళూరు రేవు పార్టీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు. నగర శివారులో ఫామ్ హౌస్లో పార్టీ. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. విదేశాంగ శాఖ మంత్రి సహా అందులోని వారంతా మృతి. ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు. గొప్పగా విదేశాలకు ఉడాయించిన ఆయన వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్టు లీకులు. బదిలీతో బరితెగింపు. సిట్ని సన్నాలకు బోనస్. 500 చొప్పున ఇచ్చే పథకం వచ్చే సీజన్ నుంచి అమలు. కేబినెట్ భేటీలో నిర్ణయం. కాళేశ్వరంలో చుక్కనీటి నిల్వ సాధ్యం కాదు. తాత్కాలిక ఏర్పాట్లతో రైతులకు నీటి సరఫరా. తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తాం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. స్కూళ్ల అభివృద్ధికి 600 కోట్లు. పాఠశాలలో వెంటనే మరమ్మతులు జరగాలి. మేడిగడ్డ ఎగువన రాతికట్ట. 2.5 మీటర్ల ఎత్తు తాత్కాలికంగా ఏర్పాటు. హెలికాప్టర్ ప్రమాదాల్లో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం. విదేశాంగ శాఖ మంత్రి సహా 8 మంది మృతి. అధిక వడ్డీ ఆశపెట్టి 200 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసాలు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజ్ పేరుతో డిపాజిట్ల సేకరణ. ఎంబీబీఎస్పై అస్పష్టత. ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత. కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ వారికి 10 ఏళ్లకి 15% గడువు తీరటంతో స్థానికతపై నిర్ణయం తెలంగాణదే. మస్తు మజా. హైదరాబాద్ వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులో ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ. 500 బోనస్. సన్నాలకి దొడ్డు ఓట్లకు ఢోకా. ఎన్నికల వేళ ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ. సన్నవదొడ్డు చెప్పకుండా అప్పుడు దాటిపోతే ఇప్పుడు సన్న ఓట్లకి బోనస్ అంటే ప్రకటన. బహిరంగ మార్కెట్లో సన్నాలకు భారీ డిమాండ్. ఇక సర్కారు ఇచ్చే బోనస్తో ప్రయోజనం ఏముంది? ఒడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే. సన్న ఓట్లు పండించే రైతులకు 500 బోనస్. విడతల వారీగా మిగతా ధాన్యానికి గుర్తింపు. స్కూళ్ల నిర్వహణ. అమ్మ ఆదర్శ కమిటీలు. జూన్ 2న తెలంగాణ దినోత్సవం. మేడిగడ్డపై కేసీఆర్ మాట నిజమైంది. బరాజ్ కుంగుపాడుపై ఇన్నాళ్ళు రద్దత. రిపేర్లు వదిలి రాజకీయం. బరాజ్ పునరుద్ధరణపై కేసీఆర్ చెప్పిన పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కార్. పేదోడి ఇంటిపై బుల్డోజర్. బీఆర్ఎస్ కోటేశాన్ని కాంగ్రెస్ నేత ప్రతీకారం. కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా వివాదం. కోర్టులో ఉండగా ఇల్లు కూల్చివేత. కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్. రైతులు దారుణంగా దగా చేసింది హరీష్ రావు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. హెలికాప్టర్ ప్రమాదాలు. విదేశాంగ శాఖ మంత్రి సహా 8 మంది మృతి. వెలుగు రేఖల తెలంగాణ. విద్యుత్ రంగంలో అగ్రగామిగా రాష్ట్రం. కేసీఆర్ పాలనలో చీకటి నుంచి వెలుగు. రాష్ట్ర విద్యుత్ విజయాలు దేశానికే పాఠాలు.